నాగేశ్వర్ గారు ఇక్కడ ఆలోచిస్తే కనుక ఖమేనీ హతం కావటం ఇప్పుడు ఇరాన్పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు నాయకత్వాలు ఏమైతే ఉంది ఇటువంటి తరుణంలో ఈ మిలీషియా గ్రూపులన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరించి మరింత అంచనాల కందని దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. సో ఏంటండి ఏ విధంగా అనుకోవచ్చు, ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే ఖమేనీ అంతం కావడంతోనే కాదు, ఎందుకు కాదు అంటే తెలుసు ఇరాన్కు ఖమేనీ పైన టార్గెట్ గా ఉన్నాడు. ఆయన 86 ఏళ్ల మనిషి. అమెరికా దాడి చేయకపోయినా రేపు పోయేవాడే. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడు చంపింది అమెరికా? ఆయన ఇంటికే పరిమితమై ఇక అనారోగ్యంతో రేపో మాపో చస్తారనుకున్నప్పుడు ఆయన చంపింది. ఖమేనీ పరిస్థితి కూడా అదే, 86 ఏళ్లు, రేపో మాపో పోతారనుకున్న టైంలో అటాక్ చేసింది. అందువల్ల ఇష్యూ ఖమేనీ అంతం కాదు. మీకు వెంటనే ఆల్రెడీ 88 మెంబర్ సుప్రీం రిలీజియస్ కౌన్సిల్ ఉంటుంది ఇస్లామిక్ స్కాలర్లతో. వాళ్ళ నియమించే గార్డియన్ కౌన్సిల్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఆల్టర్నేటివ్ ను ఇప్పటికే ఎంపిక చేసి ఉండాలి. ఆల్రెడీ ఇరాన్ కో ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. సుప్రీం లీడర్ ఇస్ నాట్ ప్రెసిడెంట్. నిన్న ప్రెసిడెంట్ ఇంటిపై కూడా దాడి చేశారు. అందువల్ల ఖమేనీ అంతం కావడంతో గందరగోళం కాదు. కానీ ఎంటైర్ ఇస్లామిక్ లీడర్షిప్ ను గనక లేపేస్తే, ఎందుకంటే అది అమెరికా ఎత్తుగడ కూడా, అప్పుడు ఎవరు అధికారంలోకి రావాలి? ఇప్పటి వరకు ఖమేనీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మీకు అందులో మతోన్మాద శక్తులు ఉన్నాయి. మాజీ రాజు, అమెరికాలో ఆశ్రయం పొందుతున్న మాజీ రాజు ఉన్నాడు. అలాగే లిబరల్స్ ఉన్నారు, లెఫ్ట్ ఉన్నారు. మీకు ఇలా అనేక రకాల వాళ్ళు ఇరాన్ లో ఖమేనీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఖమేనీ పోవాలనే విషయంలో వీళ్ళందరికీ ఏకాభిప్రాయం. కానీ ఎవరు రావాలనే దాంట్లో ఏకాభిప్రాయం లేదు. లేనప్పుడు ఏమవుతుంది? మీరు అన్నట్లు ఇప్పుడు లిబియాలో ఏం జరిగింది? 2 దేశాలు అయిపోయినాయి. లిబియాలో రాజధాని ట్రిపోలి నుంచి ఒక ప్రభుత్వం పాలిస్తుంది, మరో ప్రభుత్వం ఇంకో ప్లేస్ నుంచి పాలిస్తుంది. మీకు అలాగే యమన్ ఉంది. యమన్, నార్త్ యమన్ హూతీల చేతిలో ఉంది. సౌత్ యమన్ లో వేరే ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఉంది, దానికి సౌదీ అరేబియా మద్దతు. సౌత్ యమన్ లోని ఒక భాగంలో యుఏఈ మద్దతు కలిగినటువంటి రెసిస్టెన్స్ కౌన్సిల్ ఉంది, సదరన్ రెసిస్టెన్స్ కౌన్సిల్ అని, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని, STFC అని. సో ఇలా మీకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు సూడాన్ చూడండి. సూడాన్ లో ఆర్మీ, పారామిలిటరీల మధ్యన యుద్ధం జరుగుతోంది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఏముంది ఇప్పుడు పరిస్థితి? తాలిబాన్లు దానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ పోరాడుతోంది. అందువల్ల ప్రమాదం ఏంటి అంటే, ఆల్ ట్రాన్సిషన్ అనేది డెమోక్రటిక్ స్టేబుల్ గవర్నమెంట్ వైపు ఉండదు. ఇది ప్రపంచంలో ఇరాక్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, అలాగే లిబియా, సూడాన్, ఇలా ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు ఇవే చెప్తున్నాయి. ప్రమాదం అది. నిజంగానే డెమోక్రటిక్ సెక్యులర్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తే సంతోషం కదా ఇరాన్ లో. అది అమెరికా లక్ష్యమే కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, అమెరికా పెట్రోల్, డీజిల్ ఎక్కడుంటే అక్కడ ఇస్లామిక్ డిక్టేటర్స్ లేదా మిలిటరీ డిక్టేటర్స్ అమెరికా కోరుకుంటుంది. ఎక్కడ సహజ వనరులు ఉంటే అక్కడ అమెరికా డిక్టేటర్షిప్ ను కోరుకుంటుంది. ఎందుకు? అక్కడ డెమోక్రసీ ఉంటే ఆ సహజ వనరులను అమెరికన్ కంపెనీలు దోచుకోనివ్వరు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంత సులభంగా భారతదేశ సంపదను దోచుకొనిస్తాడా? రాహుల్ గాంధీ దోచుకొనిస్తాడా? ఎందుకంటే ఈ దేశంలో ప్రజలుంటారు, పార్లమెంట్ ఉంటుంది, మీడియా ఉంటుంది, కోర్టులు ఉంటాయి, నానా గోవులు ఉంటాయి. అదే పాకిస్తాన్ అనుకోండి, అజీం మునీర్ కావాలంటే అన్ని మొత్తం అప్పచెప్తాడు. అందుకే మీరు ఎక్కడన్నా కళ్ళు మూసుకొని వరల్డ్ మ్యాప్ తీసుకోండి, భూమండలం తీసుకోండి, గ్లోబ్ తీసుకోండి, నేచురల్ రిసోర్సెస్ ఎక్కడున్నాయో చూడండి. అక్కడల్లా అమెరికన్ మిత్ర దేశాలు ఎవరు అని చూడండి, ఖచ్చితంగా డిక్టేటర్స్ ఉంటారు. ప్రపంచం మొత్తం మీరు ఇలా ప్రపంచంలో ఆయిల్ సంపదలో పెద్ద దేశం సౌదీ అరేబియా. అది ఎవరి చేతిలో ఉంది? అమెరికా చేతిలో లేదా? మీకు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు వెనజులాను ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? అక్కడ ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, గోల్డ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. సో మీకు మీరు నిజంగానే డెమోక్రసీ కొరకే అమెరికా చేస్తే, నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్, మీరు ఏం లేదు, వరల్డ్ మ్యాప్ తీసుకోండి, గ్లోబ్ తీసుకోండి, నేచురల్ రిసోర్సెస్ మ్యాపింగ్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయని. ఆ తర్వాత దాని మీద ఓవర్లాపింగ్ గా పొలిటికల్ మ్యాపింగ్ చేయండి. మీకు ఎక్కడన్నా డెమోక్రసీ కనబడుతూ చూడండి. సహజ వనరులు ఉన్న ప్రతి చోట, అత్యధిక చోట, ప్రతి చోట కాకపోయినా అత్యధిక చోట నిరంకుశత్వం ఉంటుంది, భయంకరమైన మతోన్మాద రెజీమ్లు ఉంటాయి. అమెరికా వాళ్లకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎందుకంటే అలాంటి రెజీమ్సే
దోచుకోవడానికి ఎలో చేస్తాయి, లేకపోతే ఎలో చేయవు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఎందుకు అమెరికానే ప్రోత్సహించింది? 20 ఏళ్ల తాలిబాన్ ఓడించా కూడా తమ చెప్పు చేతులు ఉన్న ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంది? ఆఫ్ఘనిస్తాన్లో మినరల్స్ ఉన్నాయి. సో మీకు సూడాన్లో గోల్డ్ ఉంది, ఆయిల్ ఉంది. అక్కడ సూడాన్లో పరిస్థితి ఎట్లుంది మీరు చూస్తున్నారు కదా. అందువల్ల ఆఫ్రికా మొత్తంలో అమెరికా ఏం చేస్తుంది? ఎక్కడెక్కడైతే సహజ వనరులు ఉన్నాయో అక్కడక్కడల్లా నిరంకుశ మిలిటరీ రెజీమ్స్ ని అమెరికా ప్రాపప్ చేస్తుంది. డెమోక్రసీ ఉంటే ఏమైతుంది? గ్రీన్లాండ్ కావాలంటే అమెరికా కష్టందా? గ్రీన్లాండ్ కావాలంటే డెన్మార్క్ అంగీకరిస్తుందా? మీకు లేకపోతే ఇప్పటి వరకు అదే గల్ఫ్ లో ఉంటుంటే గ్రీన్లాండ్ అమెరికా వశమయ్యేది కదా. ఎందుకు యూరోప్ లో ఉంది కనుక వశం అవుతలేదు. బలమున్నా ఏం చేయలేకపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే అమెరికా కనుక మిలిటరీని పంపితే విత్ ఇన్ 1 hour గ్రీన్లాండ్ అమెరికా వశమవుతుంది. ఓన్లీ 1 hour. డెన్మార్క్ ఏం చేయలేదు, యూరోప్ ఏం చేయలేదు. అయినా గ్రీన్లాండ్ పైన అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అక్కడున్న ప్రభుత్వాలు లోపరుచుకోవడం సాధ్యం కాదు. అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్. డెన్మార్క్ లో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అక్కడ పార్లమెంట్ కు రద్దు చేసి ఎన్నికలు కూడా పోతున్నాడు. సో అందువల్ల మీకు కెనడాలో 51 రాష్ట్రం కావాలని పిలిపించాడు. ఆక్రమించుకోగలిగాడు ట్రంప్. ఎందుకు? అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండకూడదని ట్రంప్ కోరుకుంటాడు, అమెరికా కోరుకుంటుంది కదా. నాగేశ్వర్ గారు, ఈ రోజున ఖమేనీ హతమైన తర్వాత ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది ఇరాన్ ప్రజల విజయం, ఖచ్చితంగా దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రజలకు దొరికిన ఇది ఒక గొప్ప అవకాశం అంటూ ఒక స్టేట్మెంట్ ఈరోజు మార్నింగ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటంటే అక్కడున్న ప్రజలకు అటువంటి బలం, స్వేచ్ఛ వచ్చినట్టేనా భావించచ్చా? ఇరాక్ ప్రజలకు స్వేచ్ఛ 23 ఏళ్ల కింద వచ్చుంటే ఇరాన్ ప్రజలు కూడా ఇప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టే. ఎందుకంటే సేమ్ స్టేట్మెంట్ అప్పుడు ప్రెసిడెంట్ బుష్ అనుకుంటారు ఇరాక్ విషయంలో ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. సద్దాం హుస్సేన్ అంతం కావడంతో ఇరాక్ ప్రజలు పుష్పగుచ్చాలతో పూలమాలలతో మాకు స్వాగతం చెప్తారు, వారికి గొప్ప ప్రజాస్వామికమైన జీవితం రాబోతోంది అని. మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళి అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చూడండి. సద్దాం హుస్సేన్ చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి చంపిన తర్వాత అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ అదే. 23 ఏళ్ల తర్వాత నిజంగానే ఇరాక్ ప్రజలు పుష్పగుచ్చాలతో పూలమాలలతో అమెరికాకు స్వాగతం చెప్తున్నారా? అమెరికన్ స్థావరాలపైన దాడులు చేస్తున్నారా? 23 ఏళ్ల తర్వాత ఐసిస్ పుట్టింది కానీ పూల తోటలు పుట్టలే. మీకు ఇరాక్ లో ఎక్కడన్నా పూల తోటలు కనిపించాయి? మీకు తుపాకీ తోటలు కనిపించాయి? ఐసిస్ లాంటి ప్రమాదకర శక్తులు పుట్టాయి. సో 23 ఏళ్ల తర్వాత ఇరాక్ లో లేకుంటే మీకు ఇరాన్ లో ఉంటుందని నమ్మమంటారా? లిబియాలో 2011లో గడాఫీని చంపారు. సేమ్ చెప్పారు, గడాఫీ ఒక దుర్మార్గుడే నియంత. అక్కడ లిబియాలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది, ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుంది అన్నారు. లభించిందా? ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఓడిపోయాక అమెరికా అనుకూల ప్రభుత్వం వచ్చాక ఏం చెప్పారు? ఆఫ్ఘాన్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు, స్వేచ్ఛ ప్రజాస్వామ్యం వచ్చింది అన్నారు 2001లో అనుకుంటా కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత. ఇలా 2026లో ఆఫ్ఘనిస్తాన్ ఎవడు పాలిస్తున్నాడు? తాలిబాన్ పాలిస్తున్నాడు. ఆఖరికి మహిళలకు ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కూడా చట్టబద్ధమే అని ఆ తాలిబాన్ ఇటీవల తీర్మానం చేసింది కదా. సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్, లిబియా, ఇరాక్ లో ఒక రకంగా ఉంటే ఇరాన్ లో మరో రకంగా ఉంటుందని ట్రంప్ నమ్మమంటే ఎలా నమ్మాలి? సో నిన్న మధ్యాహ్నమే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు, ఇరాన్లో నాయకత్వాన్ని మార్చేసాం మేము, నాయకత్వ మార్పు జరిగిపోయిందని నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆయన. సో ఇటువంటి పరిస్థితులు మనం అంచనా వేస్తే కనుక తదుపరి నాయకత్వం ఏంటి, ఇరాన్లో నాయకత్వం ఏమి ఉంది అనుకున్న పరిస్థితుల్లో అంతా అమెరికా కనుసన్నల్లోనే జరుగుతుందండి భవిష్యత్తులో? అమెరికా కోరుకుంటుంది. ఎంత మేర జరుగుతుంది అనేది ఇప్పుడే మనము వెరీ డిఫికల్ట్ టు గెస్. ఎందుకంటే ఏం జరుగుతుందో అమెరికా కన్సర్న్ ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు ఉన్నది. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ తాలిబాన్ కప్పే వెళ్ళిపోయారు కదా. మీరు వియత్నాం అనుభవం ఉంది. ప్రపంచంలో ఒక చిన్న దేశమైన వియత్నాంను బలమైన దేశమైన అమెరికా వియత్నాం చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయింది కదా. తాలిబాన్లకు 20 ఏళ్ల పాటు తాలిబాన్లను అణచివేసి యుద్ధం చేసి ఆఫ్టర్ 20 years తాలిబాన్లతోనే అగ్రిమెంట్ చేసుకుని, అది కూడా ట్రంప్ హయాంలోనే, తాలిబాన్లకు అధికారమే కాదు అమెరికా ఆయుధాలు కూడా ఇచ్చి హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ ట్యాంకులు, గన్స్ అన్ని అక్కడే అప్పచెప్పి వెళ్ళిపోయింది కదా. సో మరి ఇరాన్ లో ఏం జరుగుతుంది అనడానికి ఇంకా డిఫరెంట్ గా జరుగుతుందా? లెట్ us see. Nobody knows that.